నేటి ప్రసంగికుల ప్రసంగాల్లో ఆవేశము, సెంటిమెంట్‌తో కూడినటువంటి బీజీఎము, మాటలయందు నేర్పరితనము ఇవి కనిపిస్తున్నాయి కానీ జ్ఞానం కనిపించట్లేదు. ఈ సమయంలో పౌలు గారి యొక్క సాక్ష్యాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. 2 కొరింథీ 11వ అధ్యాయము 6వ వచనం చూడండి. మాటలయందు నేను నేర్పు లేని వాడనైనను, అంటే పౌలు గారు మాటల్లో నేర్పు గలవాడా అని అంటున్నాడు. మాటలయందు నేను నేర్పు లేని వాడనైనను, జ్ఞానమందు నేర్పు లేని వాడను కాను. అంటే పౌలు గారు దేంట్లో ఎక్స్పర్ట్? మాటల నేర్పులోన, మాటల నేర్పరితనంలోన, లేకపోతే జ్ఞానంలోన? జ్ఞానంలో, ఆయన జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానము కనపరచుచున్నాం. అంటే పౌలు గారు కనపరచమంటే జ్ఞానం ఏంటి? జ్ఞానము అంటే బైబిల్లో యెరూషలేము ఎక్కడుంది, లేకపోతే ఇది ఎక్కడున్నాయి, ఎంతమంది రాజు పరిపాలించారు, ఈ జ్ఞానం కాదు. పౌలు గారు ఆ జ్ఞానం గురించి చెప్పట్లేదు, ఒక జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. ఏ జ్ఞానము అంటే 1 కొరింథీ 2వ అధ్యాయం 7 ప్రకారంగా, ఏ జ్ఞానమైతే మర్మముగా ఉంచబడిందో, జగతుత్పత్తికి ముందుగా దేవుడు దేన్నైతే ఆయన మర్మముగా ఉంచాడో, తన మహిమ నిమిత్తమై దేవుడు ఏదైతే సీక్రెట్గా పెట్టాడో, అది పూర్వకాలంలో అది ఎవరికి తెలియపరచబడలేదు. మర్మముగా ఉంచబడినటువంటి ఆ జ్ఞానము పౌలు గారికి బయలుపరచబడింది. ఆ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. సో ఆ జ్ఞానం ఏంటిది? ఇట్స్ అబౌట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, మిస్టరీ ప్రోగ్రామ్, బాడీ ఆఫ్ క్రైస్ట్. దాని గురించి నేను మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఈరోజు మన ప్రసంగాలు కావాల్సింది ఏమంటే, ఇలాంటి సెంటిమెంట్, ఆవేశము, బీజిఎంలు లేకపోతే వాక్చాతుర్యం కాదు కానీ, బాడీ ఆఫ్ క్రైస్ట్ సంబంధించినటువంటి జ్ఞానము మనము మన ప్రసంగాల్లో తెలియజేస్తున్నామా? పౌలు గారు ఏ విధంగా అయితే మర్మంగా ఉన్నది పౌలు గారు బయలుపరిచాడు, బాడీ ఆఫ్ క్రైస్ట్కి తెలియజేశాడు, అలాగే బాడీ ఆఫ్ క్రైస్ట్కి సంబంధించినటువంటి డీప్ మిస్టరీస్ అండ్ సీక్రెట్స్ ఉన్నాయి. దేవుని యొక్క మహత్తరమైన ప్రణాళికలు అవన్నీ ఉన్నాయి. అవి పౌలు పత్రికలు మాత్రమే లభిస్తాయి. పౌలు పత్రిక వెలుపల అది కనిపించదు. ఆ జ్ఞానాన్ని బోధిస్తున్నామా? ఈ పదం ఎన్నిసార్లు రాయబడింది, ఈ పదం ఎన్ని చోట్ల ఉంది, ఈ రాజు ఎక్కడ పరిపాలించాడు, ఆ రాజు ఎక్కడ, అఫ్కోర్స్ ఇవన్నీ మంచిదే, ఇవన్నీ కూడా మంచిదే, అంత తప్పులేదు. కానీ దానికంటే చాలా ప్రాముఖ్యమైనది ఏమంటే బాడీ ఆఫ్ క్రైస్ట్కి సంబంధించినటువంటి జ్ఞానం. సేవకులుగా మనం దాని గురించి మాట్లాడాలి, మనం ఆ జ్ఞానాన్ని మనం బోధించాలి. కాబట్టి నా ప్రియ సేవకులారా, నా ప్రియ సోదర సోదరులారా, దయచేసి మన ప్రీచింగ్స్లో, మన టీచింగ్స్లో మనము దీన్ని మనం హైలైట్ చేయాలి. వచ్చినటువంటి విశ్వాసులు బాడీ ఆఫ్ క్రైస్ట్ సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందుకోగలగాలి. ఓకే, ఈరోజు నేను నేర్చుకున్నాను, బాడీ ఆఫ్ క్రైస్ట్లో పౌల్ ద్వారా నాకు ఇది అర్థమైంది. మనకు అప్పగించబట్టి పరిచయం అదే అండి. పౌల్ గారి ద్వారా ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని మనం పక్కన పెట్టేసి ఏవేవో బోధించేస్తే వచ్చే ఉపయోగం ఏంటి? పౌల్ గారు చెప్పారు కదా, నేను వేసిన పునాది మీద పత్తివాడు కట్టుకోవాలని. కానీ ఆ పౌలు పత్రికలే అర్థం కాకపోయా. అందుకే చూడండి, చాలామంది ప్రీచర్స్ ఒక ప్రీచింగ్ చూస్తే వాళ్ళు ఎక్కువగా పౌలు పత్రికలోంచి ప్రీచ్ చేయరు. ఎక్కువగా ఓల్డ్ టెస్టమెంట్, లేకపోతే ఎక్కువగా సువార్తలు, వాటి మీదనే. అది ఏ ప్రోగ్రామ్ సంబంధించింది? అది జూయిష్ ప్రోగ్రామ్కి సంబంధించినది. బాడీ ఆఫ్ క్రైస్ట్ సంబంధించినటువంటి డాక్టర్ ఎక్కడుంది? అది పౌలు పత్రికలో ఉంది. దేవుడు పౌలు ద్వారా చెప్పినటువంటి మాటలు ఏమండి, ఇవి మనము దానికి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వాలి. సువార్తలు కూడా ప్రభు మాటలే ఉన్నాయి, అవి నేరుగా వాటిని ప్రభు యూదులకు ఇచ్చాడు. బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఏమో పౌలు ద్వారా ఇచ్చాడు, రెండు ఇచ్చింది ప్రభువే. కాబట్టి పౌల్ ద్వారా దేవుడు పలికినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో, సందేశం ఏమైతే ఉందో, దాన్ని మనము ప్రకటించాలి, దాన్ని మనం టీచ్ చేయాలి. కాబట్టి సేవకులుగా మనం పౌలు పత్రికలకి స్విచ్ అవ్వాలి, పౌలు పత్రికలకి మనం మూవ్ అవ్వాలి. దాని మీద ఎక్కువగా మనం బోధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. రిమెంబర్, సో పౌల్ టీచింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఈ యొక్క దినాల్లో ఇలాంటి సేవకులు లేయాలని, పౌలు పత్రికల మీద బోధించే సేవకులు లేయాలని నేను కోరుతున్నాను. So hope this video is blessing to you. God bless you.